హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం తమిళ్‌లో ఒక మంచి సోషల్ మెసేజ్ అండ్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన 'అరవి' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అర్వి అనే అమ్మాయిని చూపిస్తారు. అయితే తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో షకీల్ అనే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గరికి మీడియా వారు కూడా చేరుకుని అర్వి ఒక తీవ్రవాది అని, అయితే తను ఏ గ్రూప్‌కి చెందినదో తెలియాల్సి ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. అప్పటికే అర్వి నాన్నని కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి రప్పించి ఉంటారు. షకీల్ అడిగిన ఏ ప్రశ్నలకి అర్వి సమాధానం చెప్పకపోవడంతో అర్విని కొట్టడంతో తనకి బ్లీడింగ్ అయి స్పృహ కోల్పోవడంతో వెంటనే అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే అరవి అక్కడే ఉన్న ఎమిలీ చేయి పట్టుకుని ఎప్పుడెప్పుడు వర్షం కురుస్తుందా అని ఎదురు చూసా, ఇప్పుడు వర్షం పడుతుంది అంటుంది. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. ఒక మారుమూల పల్లెటూరులో ఉండే అరవి అండ్ తన పేరెంట్స్‌ని చూపిస్తారు. అరవి అంటే తన పేరెంట్స్‌కి ప్రాణం. అందుకే తనని తన ప్రాణంలా పెంచుతూ ఉంటారు. అరవికి బాధ అనేది తెలియకుండా చూసుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులకి అరవికి తమ్ముడు కూడా పుడతాడు. అరవి ఫాదర్ రాఘవ ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులకి రాఘవకి సిటీకి ట్రాన్స్ఫర్ అవడంతో అరవి అండ్ తన పేరెంట్స్ సిటీకి షిఫ్ట్ అవుతారు. అయితే సిటీకి వచ్చాక అరవికి ఆ సిటీ వాతావరణం ఏమీ నచ్చదు. అదే విషయం తన ఫాదర్తో చెప్తుంది. బట్ తన ఫాదర్ అది పట్టించుకోడు. ఇక స్టోరీ ప్రజెంట్లో షకీల్ అరవి ఫాదర్ని పిలిచి, మీరేనా అరవి ఫాదర్, మీ ఇల్లు ఎక్కడా అని అడగ్గా దానికి తను, నా ఇల్లు ఇక్కడే హౌసింగ్ బోర్డులో 15 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని చెప్తారు. ఇంకా స్టోరీ ఫ్లాష్ బ్యాక్లో అలా అరవి స్కూల్ డేస్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒకరోజు తన క్లాస్మేట్ అరవిని ఎక్స్ట్రా నాప్కిన్ ఉంటే ఇవ్వమని అడగ్గా అరవి దగ్గర ఎక్స్ట్రా ఉన్నా సరే నీకు ఇవి కూడా తెచ్చుకోవడం తెలియదా అని ఇవ్వదు. ఇదే విషయం క్లాస్లో అందరికీ చెప్తుంది. అలా అరవి బర్త్డే రోజు రాత్రి అరవికి తన తమ్ముడు సర్ప్రైజ్గా బర్త్డే విష్ చేసి కేక్ కట్ చేయించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకరోజు స్కూల్లో హోంవర్క్ నోట్బుక్ తీసుకురాకపోవడంతో సార్ అరవిని గట్టిగా గిచ్చడంతో చాలా బాధపడుతుంది. స్టోరీ ప్రజెంట్లో స్పెషల్ ఆఫీసర్ షకీల్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అరవికి బెస్ట్ ఫ్రెండ్ అయిన జెస్సీని అక్కడికి పిలిచి అరవి గురించి అడగ్గా జెస్సీ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అరవి గ్రాడ్యుయేషన్లో సైకాలజీ తీసుకుని ఉంటుంది. ఇక్కడే అరవి అండ్ జెస్సీ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఇప్పటికి కూడా అరవి తన తండ్రికి చెప్పకుండా ఏ పని చేయదు. ఇలా ఉండగా ఒకరోజు అరవి కాలేజ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అరవి అండ్ జెస్సీని ఇన్వైట్ చేయడంతో అరవి అదే విషయం తన ఫాదర్కి చెప్పి పర్మిషన్ తీసుకుని మరి జెస్సీతో కలిసి వెళ్తుంది. అయితే ఆ పార్టీలో జెస్సీ డ్రింక్ చేస్తుంది. స్మోక్ కూడా చేసి అరవిని కూడా తాగమంటుంది. అయితే అరవి, నాకు అలవాట్లేదు, నేను తాగను అని చెప్పేస్తుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు అరవి అండ్ జెస్సీ స్కూటీ మీద కాలేజీకి వెళ్తూ ఉండగా అప్పుడే జెస్సీ అరవితో, మీ ఇంట్లో ఎవ్వరూ తాగరా అని అడగ్గా దానికి అరవి, ఎవ్వరూ తాగరు, మా నాన్న నాకు సిగరెట్ వాసన పడదు అని చెప్పడంతో నా చిన్నప్పటి నుంచి సిగరెట్ తాగడం మానేశారు అని చెప్తుంది. అప్పుడే బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరు కింద పడతారు. అలా ఇద్దరు లేచి అక్కడే ఉన్న కొబ్బరి బొండాల షాప్ దగ్గర కూర్చొని ఇద్దరు కొబ్బరి బొండాలు తాగుతూ ఉండగా జెస్సీ అక్కడే ఉన్న ఒక అబ్బాయిని చూసి అరవితో, ఆ అబ్బాయి చూడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, తను నీకు ఓకేనా అని అడగ్గా దానికి అరవి, మ్యారేజ్కి ముందు అలాంటి పనులకి ఛాన్సే లేదు, ప్రెగ్నెంట్ అయ్యి బేబీ ఫామ్ అయితే ఇంకా అంతే అని అంటుంది. ఇలా ఉండగా ఒకరోజు అరవి కాలేజ్లో ఉండగా వాంతింగ్స్ చేసుకుంటుంది. అలా అరవి ఇంటికి రాగా విషయం తెలిసిన తన అమ్మ అరవితో, ఎంత ముద్దుగా పెంచామే నిన్ను, ఇలాంటి పని చేస్తావా అని అరవిని తిట్టి తను కూడా ఏడుస్తుంది. ఈ విషయం తెలిసిన అరవి ఫాదర్ అరవి కోసం వదిలేసిన సిగరెట్ మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన అరవి ఏడుస్తూ తన ఫాదర్తో, నేను ఎలాంటి తప్పు చేయలేదు నాన్న, నా మీద మీకు నమ్మకం లేదా నాన్న అని చాలా బాధపడుతుంది. కానీ అరవి పేరెంట్స్ తన మాట వినరు. దాంతో అరవి తనలో తానే చాలా బాధపడుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు అరవి బర్త్డే. అప్పటిదాకా ప్రతి బర్త్డేకి తనని విష్ చేసి తన తమ్ముడు కూడా తనతో మాట్లాడకుండా బర్త్డేకి విష్ చేయడు. అరవి తన దగ్గరికి వస్తేనే చీదరించుకుంటాడు. దాంతో అరవికి చాలా కోపం వస్తుంది. తన అమ్మనే తన తమ్ముడికి తన గురించి తప్పుగా చెప్పింది అని కోపంతో తన అమ్మ మీద కోప్పడుతుంది. దాంతో తన అమ్మ ఏడుస్తూ, దీనికంటే నువ్వు ఎవరితోనైనా లేచిపోయినా బాగుండేదే అని చెప్పి బాధపడుతుంది. అప్పుడే ఇంటికి వచ్చిన అరవి ఫాదర్ అదంతా చూసి అరవితో, నువ్వు తప్పు చేయకపోయి ఉంటే ఈ విషయం నాకు తెలియగానే నువ్వు ఉరివేసుకుని చనిపోయి ఉండేదానివి, నువ్వు పూర్తిగా మారిపోయావు, నువ్వు చిన్నప్పటి నా అరవివి కాదు, నీలాంటి వాళ్ళకి ఈ ఇంట్లో ప్లేస్ లేదు, వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని అంటాడు. ఆ మాటలు విన్న అరవి చాలా బాధపడి తన పేరెంట్స్ ఇంకా తనని నమ్మరు అని బాధతో ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి తన ఫ్రెండ్ జెస్సీని కలిసి విషయం చెప్పి కొన్ని రోజులు
రోజులు తన ఇంట్లోనే ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. తర్వాత అరవి జెస్సీ ఇంటి నుంచి ఒక హాస్టల్‌కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే అరవికి అదే హాస్టల్‌లో ఉండే హిజ్రా అయిన ఎమిలీ పరిచయం అవుతుంది. స్టోరీ ప్రెజెంట్‌లో షకీల్ ఎమిలీని పిలిచి అరవి గురించి అడగ్గా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అరవి అండ్ ఎమిలీ తక్కువ సమయంలోనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అరవి ఎమిలీతో తనకి కూడా ఏదైనా చిన్న జాబ్ చూడమని అడగ్గా అలా ఎమిలీ ఒక ఎన్‌జీఓ అయిన మనీ ద్వారా 3000 జీతానికి బట్టలు కుట్టే ఫ్యాక్టరీలో జాయిన్ అవుతారు. అప్పటి నుంచి ఇద్దరు చాలా హ్యాపీగా తమకి నచ్చినట్లు ఉంటారు. అలా కొన్ని రోజులు హ్యాపీగా గడిచిపోతాయి. ఇదే ప్రాసెస్‌లోనే అరవి తను ఇంట్లో ఉన్నప్పుడు చెయ్యకూడని, చెయ్యలేని స్మోక్ అండ్ డ్రింక్ చేస్తుంది. ఒకరోజు చిన్న దొంగతనం కూడా చేస్తుంది. ఇలా అరవి తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉండగా ఒకరోజు అరవికి ఫోన్ వస్తుంది. తన ఫాదర్‌కి హెల్త్ బాగోలేదు అని, బైపాస్ సర్జరీ చెయ్యాలని, దానికోసం ₹1,00,000 కావాలి అని. దాంతో అరవి అదే విషయం ఎమిలీకి చెప్పగా ఎమిలీ తన దగ్గర ఉన్న 8,000 డబ్బు ఇచ్చి ఎన్‌జీఓ మనీని అడిగితే సహాయం చేస్తాడు అనడంతో అరవి ఎన్‌జీఓ మనీ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ₹1,00,000 కావాలని అడగ్గా దానికి తను కొంత డబ్బు అరవికి ఏర్పాటు చేస్తాడు. ఆ డబ్బు తీసుకుని అరవి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తన తమ్ముడిని కలిసి డబ్బు ఇచ్చి నాన్నని ఒకసారి చూడాలని ఉంది అని చెప్పగా దానికి తన తమ్ముడు, ఏంటి డబ్బులు ఇస్తే మళ్ళీ కలిసిపోవచ్చు అనుకుంటున్నావా? మా నాన్నని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక్కడికి బాబాయ్ పిన్ని వాళ్ళు వస్తున్నారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. దాంతో అరవి ఆ డబ్బు తీసుకుని ఏడుస్తూ హాస్టల్కి వచ్చి ఎమిలీకి అదే విషయం చెప్తుంది. తర్వాత అరవి అండ్ ఎమిలీ ఆ ఉన్న డబ్బుతో ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యి లైఫ్లో చెయ్యాలి అనుకున్నవి, చూడాలి అనుకున్నవి చేస్తూ హ్యాపీగా ఉంటారు. ఇదే ప్రాసెస్లోనే అరవి తనలోని బాధలు, స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆశ్రమంలో ఒక స్వామీజీని కలిసి ప్రాణాయామం క్లాస్లో జాయిన్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఒకరోజు అరవి అండ్ ఎమిలీ ఆటోలో వెళ్తూ ఉండగా అరవి ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన ఎమిలీ, ఏమైంది అరవి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని పదే పదే అడుగుతున్నట్లు చూపిస్తారు. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో షకీల్ హాస్పిటల్లో కోలుకున్న అరవి దగ్గరికి వచ్చి, నీకు ఏదైనా తీవ్రవాద గ్రూప్తో సంబంధం ఉందా? నీ దగ్గర ఎన్ని పాస్పోర్ట్లు ఉన్నాయి? ట్రైనింగ్ ఎక్కడ? దంతవాడేనా? మర్యాదగా చెప్పు, లేదంటే పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా అనగా దానికి అరవి, ధైర్యం ఉంటే చేయి, మర్యాదగా బయటికి వెళ్ళరా అంటుంది. తర్వాత షకీల్ చేతికి బుల్లెట్ గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన బాలాజీ అనే టీవీ షో డైరెక్టర్ని వెళ్ళి కలుస్తాడు. షకీల్ అతన్ని అసలు ఏం జరిగింది చెప్పు అని అడగ్గా బాలాజీ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి బాలాజీ ఒక టీవీ షోకి డైరెక్టర్. ఆ షో పేరు చెప్పేదంతా నిజం. ఇది ఎలా ఉంటుంది అంటే మనం చూసే బతుకు జట్కా బండిలా ఉంటుంది. అంటే సమస్యలతో బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఫ్యామిలీ గొడవలు, ఇలా ఇంకా ఎన్నో సమస్యలు గల వారిని ఈ షోకి రప్పించి వారి ప్రాబ్లమ్స్ విని సొల్యూషన్స్ చెప్పి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు అదే టీవీ షో డైరెక్టర్ని కలవడానికి ఎమిలీ వస్తుంది. అక్కడే ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పీటర్ ఎమిలీని కలిసి నీ ప్రాబ్లం ఏంటని అడగ్గా దానికి ఎమిలీ ఏడుస్తూ, ముగ్గురు మగాళ్ళు మోసం చేశారు నీచులు అంటుంది. అది విన్న అక్కడి సెట్ బాయ్స్ అందరూ షాక్ అవుతారు. హిజ్రాని ముగ్గురు ఎలా మోసం చేశారా అని. అది విన్న పీటర్ కూడా షాక్ అయ్యే డైరెక్టర్ బాలాజీ దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పగా అది విన్న బాలాజీ రేపటి ఎపిసోడ్స్కి మంచి కంటెంట్ దొరికింది అని, ఈ ఎపిసోడ్తో టీఆర్పీ ఆకాశానికి చేరుతుంది అని సంతోషించి ముగ్గురు మగాళ్ళ చేతిలో బలైన ఆడదానిగా మారిన మగాడి కథ అని టైటిల్ కూడా ఫిక్స్ చేసేస్తాడు. పీటర్తో తనని కలిసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని రేపటి షూటింగ్కి తనని రెడీ చేయమని చెప్తాడు. అలా పీటర్ ఎమిలీ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అడగ్గా ముగ్గురు మగాళ్ళ చేతిలో మోసపోయింది తను కాదు అరవి అని తనని చూపించడంతో పీటర్ షాక్ అయ్యి మళ్ళీ డైరెక్టర్ దగ్గరికి వచ్చి అదే విషయం చెప్పగా మొదట కొంచెం కోపం వచ్చిన ముగ్గురు మగాళ్ళ చేతిలో మోసపోయిన అందమైన అమ్మాయి అని టైటిల్ మార్చి అరవి దగ్గర డీటెయిల్స్ కనుక్కోమని చెప్పడంతో పీటర్ వెళ్ళి అరవిని కలిసి తనని మోసం చేసిన ముగ్గురి డీటెయిల్స్ తీసుకుని వారిని రిక్వెస్ట్ చేసి వినకపోతే బెదిరించైనా సరే రేపు షోకి వచ్చేలా రెడీ చేస్తాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే షో స్టార్ట్ అయ్యే ముందు డైరెక్టర్ అరవిని తన రూమ్ లోకి పిలిచి షోలో ఎలా ఉండాలో ఏం చేయాలో అన్నీ చెప్తాడు. అలా షో స్టార్ట్ అవ్వగానే అరవిని పాడు చేసిన ముగ్గురిని అక్కడికి పిలిపిస్తారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ ముగ్గురులో ఒకడు జెస్సీ ఫాదర్. అరవి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాక కొన్ని రోజులు జెస్సీ ఇంట్లో ఉంటుంది కదా, అప్పుడే తాగిన మత్తులో జెస్సీ ఫాదర్ అరవిని పాడు చేసి ఉంటాడు. ఇంకా రెండవ వ్యక్తి ఎన్‌జీఓ మనీ. అరవి తన ఫాదర్ ఆపరేషన్ కోసం డబ్బు అడిగినప్పుడు అదే అడ్వాంటేజ్గా తీసుకుని తనని లొంగ తీసుకుని ఉంటాడు. ఇంకా మూడవ వ్యక్తి ఆశ్రమంలోని స్వామీజీ. అరవి తన స్ట్రెస్ తగ్గించుకోవడానికి వెళ్తే స్వామీజీ అరవిని హిప్నటైజ్ చేసి తనని పాడు చేసి ఉంటాడు. అలా అన్ని విషయాలు తెలుసుకున్న యాంకర్ శోభ ముగ్గురిని అక్కడికి పిలిచి ఒక్కొక్కరితో మాట్లాడుతూ అరవితో మీరు ఆ తప్పు ఎందుకు చేస్తారని అడగ్గా ముగ్గురు తాము ఏ తప్పు చేయలేదు
చేయలేదని అరవి కావాలని అలా చెప్తుంది అంటారు. దానికి యాంకర్ ఆ ముగ్గురితో తప్పు చేసి మళ్ళీ చేయలేదు అంటున్నారు. మీ కూతురు వయసున్న అమ్మాయితో అలా చేయడానికి సిగ్గు లేదా అని బాగా తిడుతుంది. ఇదిలా ఉంటే బ్రేక్ టైంలో డైరెక్టర్ యాంకర్ దగ్గరికి వచ్చి అరవి సమస్యకి పరిష్కారం గురించి ఆలోచించకుండా తన షో టీఆర్పీ పెరగాలని మ్యాటర్ సీరియస్ అయ్యేలా చేయండి. అప్పుడే ప్రేక్షకులు షోని చూస్తారు. గొడవ పడేలా చేయండి. అప్పుడే షో టీఆర్పీ కూడా పెరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. అలా మళ్ళీ షో కంటిన్యూ చేసి ఈసారి యాంకర్ అరవిని అక్కడికి పిలిచి ఆల్రెడీ ఈ ముగ్గురితో నేను మాట్లాడాను. అసలు తప్పే చేయలేదని వారు చెప్తున్నారు. నువ్వు చెప్పు ఏం చేద్దాం వీళ్ళని పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అడగ్గా దానికి అరవి నాకు వారితో క్షమాపణ చెప్పించండి చాలు అంటుంది. దానికి యాంకర్ క్షమాపణ అడిగితే సరిపోతుందా? నువ్వు ఇక్కడికి న్యాయం కోసం వచ్చావు. ఈ షో ఎన్నో కోట్ల మంది చూస్తుంటారు. వీళ్ళు సిగ్గుతో చచ్చేలా వీళ్ళని ఏం అడగాలి అనుకుంటున్నావో అడుగు అంటుంది. దానికి అరవి అడగాలి అనుకోవట్లేదు, ఒక మాట చెప్పాలి అనుకుంటున్నానే. అక్కడ ఉన్న అందరి మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి చెప్తుంది. అదేంటంటే నాకు ఎయిడ్స్ ఉంది అని చెప్తుంది. అది విన్నా ముగ్గురు షాక్ అవుతారు. అప్పుడే అరవి తనకి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు రిపోర్ట్స్ తను వాడుతున్న టాబ్లెట్స్ కూడా చూపిస్తుంది. అందుకే నాతో ఇంటిమేట్ అవ్వటం వల్ల ఈ ముగ్గురికి కూడా హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిందని డౌట్గా ఉంది అని, అసలు తనకి ఎయిడ్స్ ఎలా వచ్చిందో చెప్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు జెస్సీ అండ్ అరవి స్కూటీ మీద వెళ్ళేటప్పుడు కింద పడిన తర్వాత అక్కడే రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి బోండాలు తాగుతారు కదా, ఆ కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తికి ఎయిడ్స్ ఉంటుంది. అయితే కొబ్బరి బోండం నరికి అరవికి ఇచ్చేటప్పుడు తన చేయికి గాయమయ్యి తన బ్లడ్ కొబ్బరి బోండాల్లో పడటం, అది అరవి తాగడం, తర్వాత అరవికి హెచ్ఐవి పాజిటివ్ రావడం జరిగి ఉంటుంది. నిజానికి అరవి ప్రెగ్నెంట్ అయిందని తనని ఇంట్లో నుంచి బయటికి పంపలేదు. తనకి ఎయిడ్స్ అని తెలిసాక తను ఎవరితోనో తప్పు చేసిందని అరవి మీద నమ్మకం లేక తన ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఉంటారు. అలా అరవి అంతా చెప్పి ఈ ముగ్గురిని టెస్ట్ చేయించుకోమని చెప్పండి, వారికే మంచిది అని చెప్పి నవ్వుతూ పక్క రూమ్లోకి వెళ్తుంది. ఇంకా షాక్లో ఉండి కోలుకున్న యాంకర్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఒక ఎయిడ్స్ పేషెంట్ని తీసుకొచ్చి నాతో షో చేయిస్తారని సీరియస్ అవ్వగా డైరెక్టర్ తనకి నచ్చ చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఆ ముగ్గురికి హెచ్ఐవి ఉందా లేదా అని చెక్ చేయడానికి డాక్టర్స్ని అక్కడికి రప్పించి టెస్టులు చేయిస్తారు. ఆ ముగ్గురు ఫుల్గా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటారు, ఎక్కడ తమకి కూడా పాజిటివ్ వస్తుందో అని. అలా కాసేపటికి ఆ ముగ్గురికి అండ్ అరవికి టెస్టులు చేసిన డాక్టర్ డైరెక్టర్ని లోపలికి పిలిచి వారి టెస్ట్ల రిపోర్ట్స్ తనకి ఇచ్చి అరవికి మాత్రమే హెచ్ఐవి సీరియస్ కండిషన్లో బాధపడుతుంది అని, మిగతా ముగ్గురికి వారి అదృష్టం బాగుండే హెచ్ఐవి అంటుకోకపోవడం వల్ల నెగిటివ్ వచ్చింది అని చెప్తాడు. ఆ రిపోర్ట్స్ చూసిన డైరెక్టర్ ఈ నిజం వరకు చెప్తే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయ్యి టీఆర్పీ రాదు అని, ప్రేక్షకుల్ని టెన్షన్లో పెట్టాలి అని అసలు నిజం ఆ ముగ్గురికి చెప్పకుండా మళ్ళీ షో కంటిన్యూ చేస్తారు. అలా డైరెక్టర్ తన టీఆర్పీ కోసం యాంకర్ని ఇప్పుడు అరవి మీద సీరియస్ అవ్వమని, అప్పుడే టీఆర్పీ పెరుగుతుంది అని చెప్పడంతో షో స్టార్ట్ అవ్వగానే అప్పటిదాకా అరవికి సపోర్టుగా మాట్లాడిన యాంకర్ అరవికి హెచ్ఐవి అని తెలియగానే నీ బాధ నాకు అర్థమవుతుంది, నువ్వు మనసారా చాలా బాధపడ్డావు, కానీ ముగ్గురి జీవితాలు నాశనం చేసేసావు, కొంచెమైనా నీకు బాధ్యత ఉందా అని అరవి మీద చాలా సీరియస్ అవుతుంది. దానికి అరవి యాంకర్తో ఈ ముగ్గురులో ఇద్దరు నన్ను మోసం చేసి రేప్ చేశారు, ఒకడు నా అవసరాన్ని అవకాశంగా తీసుకుని లోబరుచుకున్నాడు, ఇలాంటి వారిని ఏం చేయాలి? చెప్పుతో కొట్టాలి, కాంట్రించి ఉమ్మేయాలి, తప్పు చేసిన వారిని క్షమాపణలు అడగమనటం మానేసి నన్ను మీరు పతివ్రత అని అడుగుతున్నారు, అసలు మీరు ఆడవారేనా అనగా దానికి యాంకర్ నీకు దైవభక్తి, నీ పేరెంట్స్ అంటే గౌరవం ఏవీ లేనట్టున్నాయి, కనీసం ఈ సమాజం చెప్పే న్యాయ ధర్మాన్ని నువ్వు వినాలి, అప్పుడే నువ్వు జీవితంలో అందరిలా సంతోషంగా జీవించగలవనగా దానికి అరవి ఇప్పుడు మీరు చెప్పినవి ఏవీ కూడా చేయకపోయినా ఈ లోకంలో నీకు డబ్బు ఉంటే నిన్ను ఎవడు ఏం పీకలేరు, ఈ సమాజం ఒకే ఒక్క రూల్ ఫాలో అవుతుంది, డబ్బు సంపాదిస్తే ఈ సమాజం నిన్ను గౌరవిస్తుంది, లేదంటే ఈ సమాజం నిన్ను గౌరవించదు, చివరికి నీ భార్య బంధువులు అంతెందుకు నీ అమ్మా నాన్న తమ్ముడు చెల్లి కూడా గౌరవించరు, ఎవరినో సాటిస్ఫైడ్ చేస్తూ వారి ఆనందం కోసం మన ఆశలు కలలు సాక్రిఫైస్ చేస్తూ ఇష్టం లేని జీవితం బ్రతకడం కంటే ఎయిడ్స్ వచ్చి చనిపోవడం చాలా బెటర్ అని చెప్తుంది. అప్పుడే యాంకర్ షోలో ఇప్పుడు బ్రేక్ అనడంతో అరవికి చాలా కోపం వచ్చి నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తుంటే బ్రేక్ అంటారు, మర్యాదగా వారు చేసిన తప్పుకి నన్ను క్షమాపణ అడగమనండి అని యాంకర్ మీద సీరియస్ అవడంతో యాంకర్కి కోపం వచ్చి అరవిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. అలా షో అంతా రచ్చరచ్చ అవుతుంది. డైరెక్టర్ మాత్రం తన టీఆర్పీ కోసం అదంతా రికార్డ్ చేస్తూనే ఉంటాడు. అదంతా చూస్తున్న అరవికి తనకి ఎయిడ్స్ ఉంది అని తెలిసాక అంతకుముందు ఎలా ట్రీట్ చేశారో గుర్తు చేసుకున్న అరవికి చాలా కోపం వచ్చి తన బ్యాగ్లో ఉన్న గన్ తీసి యాంకర్కి గురిపెట్టి తనని తిట్టినందుకు సారీ చెప్పమంటుంది. అయితే అంత గొడవ జరుగుతున్నా సరే డైరెక్టర్ మాత్రం ఆ గొడవని ఆపడానికి రాకుండా తన టీఆర్పీ కోసం అదంతా రికార్డ్ చేయడం అరవి చూసి నా జీవితం కంటే వీడి షో టీఆర్పీ ఎక్కువైందని గన్తో డైరెక్టర్ని షూట్ చేస్తుంది. డైరెక్టర్ చేతికి బుల్లెట్ దిగుతుంది. అది చూసిన అక్కడ వారందరూ ఫుల్గా భయపడిపోతారు.
వెళ్ళిపోతారు. అప్పుడే అరవి ఆ స్టూడియోకి ఉన్న అన్ని రూమ్స్కి ఉన్న డోర్స్ అన్ని లాక్ చేసి అక్కడి వారందరి మొబైల్స్ ఫోన్స్ తీసుకుని డైరెక్టర్ రూమ్లోకి వెళ్ళి హెచ్ఐవి టెస్ట్ రిపోర్ట్స్ తెచ్చి ఆ ముగ్గురికి వారి రిపోర్ట్స్ ఇచ్చి మీ ముగ్గురికి హెచ్ఐవి లేదు అని డైరెక్టర్ అండ్ పీటర్ కలిసి ఈ షో ఎపిసోడ్ని ఇంట్రెస్టింగ్గా మార్చేందుకు ఈ విషయం మీ దగ్గర దాచారు అని నిజం చెప్పి యాంకర్తో మీరెందుకు అంతలా కోప్పడతారు, ఈ రోగం వస్తే ఎంత కష్టపడాలో నాకు తెలుసు, దీన్ని ఇంకొకరికి అంటించాలని కలలో కూడా అనుకోను అని చెప్పి ఎన్జిఓ మనీతో నీ దగ్గర నేను సేఫ్గానే ఉన్నాను, మీ ముగ్గురిని ఈ షోకి రప్పించి సారీ అడిగించాలి అనుకున్నా, చివరికి ఇలా అయ్యింది, నాకు ఎయిడ్స్ అనగానే నన్ను అందరూ అసహ్యంగా చూశారు కదా, అందుకే కోపంతో ఇలా చేశా, మీరందరూ అనుకుంటున్నట్టు ఎయిడ్స్ అంత భయంకరమైన రోగం కాదు, ఇట్స్ ఎ క్రానిక్ డిసీజ్, కానీ ఈ రోగంతో పెద్ద వ్యాపారమే చేస్తున్నారు, కోట్లలో డబ్బు రొటేషన్లో ఉండాలని ఈ రోగం చావకూడదు, ఈ రోగం వచ్చిన వారే చావాలి అనుకుంటున్నారు, అప్పుడైతేనే కదా ఈ రోగం మీద డబ్బు సంపాదించగలరు అని అందరికీ సారీ చెప్పి అలాగే డైరెక్టర్కి కూడా సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే ఎన్జిఓ మనీ కోపంతో నీ పాటికి నువ్వు మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి మాకు ఎయిడ్స్ ఉందని ఇప్పుడు లేదని గన్తో బెదిరించి డైరెక్టర్ని కూడా చంపబోయావు, ఇప్పుడు సారీ చెప్పి నీ పాటికి నువ్వు వెళ్తున్నావు, మేమందరం పిచ్చోళ్ళు అనుకుంటున్నావు అని అరవిని అడ్డొచ్చిన ఎమిలీని కూడా దారుణంగా కొడతాడు. ఇంకేముంది పెళ్లిని రూమ్లో వేసి కొడితే అది పులవుతుంది అన్నట్టు అరవి పైకి లేచి మనీని బాగా కొట్టి డైరెక్టర్ని నేను కోపంలో కాల్చాను అంతే, అందుకు సారీ కూడా చెప్పాను కదా అని తన చేతిలోని గన్తో గోడకి ఉన్న బోర్డుని షూట్ చేస్తుంది. అయితే ఆ టీవీ ఛానల్ స్టూడియో నుండి గన్ ఫైరింగ్ సౌండ్స్ విన్న ఆ చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరో పక్క బాగా ఆలోచించిన అరవి అక్కడ ఉన్న అందరినీ ఒక టేబుల్ చుట్టూ నించోమని చెప్పి టేబుల్ మీద గాజు బాటిల్ పెట్టి దాన్ని గుండ్రంగా తిప్పి వదిలేశాక అది ఎవరి వైపు అయితే ఆగుతుందో వారు తను ఏం చెప్తే అది చెయ్యాలి, ఒకసారి తప్పు చేస్తే గన్ని గోడకి షూట్ చేస్తాను, రెండోసారి తప్పు చేస్తే వారి తలకి గన్ గురిపెట్టి షూట్ చేస్తా అని చెప్పి అలా మొదటిసారి బాటిల్ని తిప్పగా ఆ బాటిల్ ఆగిన వ్యక్తిని ముందుకు పిలిచి 7th టేబుల్ చెప్పమనగా ఆ వ్యక్తి మొదటిసారి తప్పు చెప్పడంతో అరవి గన్తో గోడకి షూట్ చేస్తుంది. దాంతో ఫుల్గా భయపడిపోయిన ఆ వ్యక్తి రెండోసారి కరెక్ట్గా చెప్తాడు. తర్వాత మళ్ళీ బాటిల్ని తిప్పి అది ఆగిన వ్యక్తితో సినిమా డైలాగులు, తర్వాత వ్యక్తిని అక్కడే ఉన్న అమ్మాయికి ప్రపోజ్ చేయమని చెప్తుంది. అలా వారు తప్పు చేసిన ప్రతిసారి గోడకి షూట్ చేయడం, ఆ సౌండ్స్ కాస్త బయట ఉన్న పోలీసులు విని లోపల ఎవరో టెర్రరిస్టులు ఉన్నారని ఆ టీవీ షో వాళ్ళని టెర్రరిస్టులే కిడ్నాప్ చేశారని అనుకుంటూ ఉంటారు. మరో పక్క అరవి లోపల ఒక్కొక్కరితో ఒక్క యాక్ట్ చేయిస్తూ ఉంటుంది. అక్కడ వారు తనని ఏ షోకైతే పిలిచారో అలాంటి స్కిట్యే యాంకర్ మనీ అండ్ అక్కడి సెక్యూరిటీతో చేయించి యాంకర్ అండ్ మనీ భార్యాభర్తల్లాగా యాంకర్కి సెక్యూరిటీతో అఫేర్ ఉన్నట్లు చేయిస్తుంది. మరో పక్క అప్పటికే పోలీస్ ఫోర్స్ మొత్తంతో పాటు స్పెషల్ ఆఫీసర్ షకీల్ కూడా అక్కడికి చేరుకుని స్టూడియోలోకి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పటికే ఈ విషయం కాస్త మీడియా వారికి తెలిసి అక్కడికి చేరుకుని ఒక టీవీ షోలో నటించే యాక్టర్స్ ని తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారని చెప్తూ ఉంటారు. అప్పుడే ఎమిలీ ఆ స్టూడియో చుట్టుపక్కల పోలీసులు ఉండడం గమనించి అదే విషయం అరవికి చెప్పడంతో అరవి వారిని చూసి ఏమీ అర్థం కాక స్టూడియో పక్కనే ఉన్న షాప్ వ్యక్తికి ఫోన్ చేసి అక్కడే ఉన్న షకీల్ సార్కి ఫోన్ ఇవ్వమని చెప్పి తనతో మాట్లాడగా షకీల్ అరవిని అసలు నువ్వు ఎవరు, నువ్వు ఏ తీవ్రవాద గ్రూప్కి చెందిన దానివి, అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు వారిని కిడ్నాప్ చేసావని అడగ్గా దానికి అరవి సార్ నా పేరు అరవి, నేను ఏ తీవ్రవాద గ్రూప్కి చెందిన అమ్మాయిని కాదు, నాకు మోటివేషన్ లాంటివి ఏవీ లేవు, లోపల ఉన్న వారెవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఉన్న డిమాండ్ ఒక్కటే, అదేంటో మరి కాసేపట్లో చెప్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అలా కాసేపటికి అరవి ఆ టీవీ షోలో పనిచేసే సుభాష్ అనే అబ్బాయికి ఒక పేపర్ ఇచ్చి అది బయటికి వెళ్ళి షకీల్ సార్కి ఇవ్వమని చెప్పడంతో సుభాష్ ఆ పేపర్ తీసుకుని వెళ్ళి స్టూడియో నుండి బయటికి వచ్చి ఆ పేపర్ని షకీల్ సార్కి ఇస్తాడు. ఆ పేపర్ చూసిన షకీల్ ఆ పేపర్లో అరవికి ఏం కావాలో తన డిమాండ్స్ రాసి పంపింది అనుకుని ఓపెన్ చేసి చూడగా ఆ పేపర్లో అరవి ఆ స్టూడియోలో ఉన్న వారి కోసం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ మందు ఇంకా ఏం కావాలో రాసి ఉంటుంది. షకీల్ ఆ పేపర్లో రాసినవన్నీ సుభాష్కి ఇచ్చి పంపుతాడు. మరో పక్క అరవి అక్కడి వారితో ఈ ఫుడ్ తిని అందరూ ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళిపోండి, మేము ఇంకా పోలీసులకి సరెండర్ అవుతామని చెప్తుంది. అలా అందరూ ఫుల్గా ఫుడ్ తిని మిగతా వారు డ్రింక్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇదే ప్రాసెస్లోనే తనని రేప్ చేసిన వాళ్ళని కూడా అరవి క్షమించేస్తుంది. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికి అరవి బయటికి వచ్చి పోలీసులకి సరెండర్ అవుతుంది. అలా పోలీసులు అరవి అండ్ ఎమిలీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అరవి అండ్ ఆ షో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇదే సినిమా మనకి మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. తర్వాత అరవికి ఎయిడ్స్ పేషెంట్ అవ్వడం వల్ల తనని జైలుకి తీసుకెళ్లకుండా హెల్త్ క్యాంప్లో ఉంచుతారు. ఆ హెల్త్ క్యాంప్లో అందరూ తనలాంటి పేషెంట్సే ఉంటారు. ఇక్కడ కూడా అరవిని ఎమిలీనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఎమిలీకి కూడా ఎయిడ్స్ ఉన్నా సరే తను కొంచెం హెల్తీగానే ఉంటుంది. కానీ అరవి హెల్త్ మాత్రం రోజు రోజుకి క్షీణిస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో కూడా అరవిని ఎమిలీ వదిలిపెట్టకుండా తనతోనే ఉంటుంది. మరోపక్క పోలీసులకి అరవి ఎలాంటి తీవ్రవాది కాదు అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి అరవి సన్న
సన్నగా అయిపోతుంది. తన శరీరం కూడా తనకి సహకరించదు. తనని అలా చూసుకొని అరవి చాలా బాధపడుతుంది. ఎమిలీ తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఆ హెల్త్ క్యాంప్‌లో చనిపోయే వారిని చూస్తున్న అరవికి మరింత భయం మొదలవుతుంది. ఒకరోజు జెస్సీ అరవిని చూడ్డానికి అక్కడికి వచ్చి అరవిని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు అరవి ఎమిలీతో నాకు ఈ 4 గోడల మధ్య నరకంలా ఉంది. నాకు ఇక్కడ చావాలని లేదు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు అని చెప్పి ఏడుస్తుంది. దానికి ఎమిలీ నీకేం కాదు. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కదా అని నచ్చ చెప్తుంది. అయితే అరవి తన నాన్నని గుర్తు చేసుకొని తనని ఒకసారి చూడాలి అని చాలా బాధపడి అదే రోజు రాత్రి ఎమిలీకి కూడా చెప్పకుండా హెల్త్ క్యాంప్ నుంచి వెళ్ళిపోయి సిటీకి దూరంగా ఒక కొండ ప్రాంతంలో చిన్న గుడిసె వేసుకుని అక్కడే ఉంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ అక్కడి ప్రకృతిని చూస్తూ జీవిస్తూ ఉంటుంది. ఎమిలీ మాత్రం అరవి ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చాలా బాధపడుతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి అరవి ఒక వీడియో రికార్డ్ చేసి తన పేరెంట్స్తో పాటు ఆ రోజు షోలో ఉన్న అందరికీ ఆ వీడియోని షేర్ చేస్తుంది. అందరూ ఆ వీడియో ప్లే చేసి చూడగా ఆ వీడియోలో అరవి అందరితో ఒకసారి మాట్లాడాలని అనిపించింది. ఈ వీడియో మీరు చూసేటప్పటికి నేను ప్రాణాలతో ఉంటానో లేదో కూడా తెలీదు. చిన్నప్పుడు మా అమ్మ నాన్న తమ్ముడితో చాలా సంతోషంగా ఉండేదాన్ని అని నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వారిని మా నాన్న నన్ను పెంచినట్టు ప్రేమగా పెంచాలని ఉండేది. కానీ అవేవి జరగవు అని తెలిసి ఏడుపొస్తుంది. నాన్న నేను ఏ తప్పు చేయలేదు నాన్న, నువ్వు బాగా గుర్తొస్తున్నావు, ఆ మిస్ యూ అని చెప్పి ఏడుస్తుంది. అలాగే తనని ఎమిలీ ఎంత ప్రేమగా చూసుకుందో కూడా చెప్తుంది. అలాగే మిమ్మల్ని అందరినీ చనిపోయేలోపు ఒకసారి చూడాలని ఉంది. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అని చాలా ఎమోషనల్ అవుతుంది. అలా వీడియో చూసిన అరవి పేరెంట్స్ ఎమిలీ అండ్ ఆ రోజు షోలో ఉన్న అందరూ కూడా అరవి బాధను చూసి చాలా ఎమోషనల్ అవుతారు. ఆ వీడియో చూసిన పీటర్ అరవి చివరి కోరిక తీర్చాలని ఫిక్స్ అయ్యి అరవి ఫాదర్తో పాటు అందరినీ కలిసి మాట్లాడి అందరూ కలిసి అరవిని కలవాలని ఫిక్స్ అయ్యి అలా అందరూ అరవి ఉన్న ప్లేస్కి వెళ్ళి అరవిని కలుస్తారు. అరవి తన ఫాదర్ అండ్ మిగతా అందరినీ చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అలా అందరూ కలిసి అరవితో ఆ రోజు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అరవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అరవి తనకి ఎలాంటి ప్రేమ దొరకాలి అని ఎక్స్పెక్ట్ చేసేదో వాళ్ళందరూ అరవికి అలాంటి ప్రేమని చూపిస్తారు. అరవితో తన ఫాదర్ కూడా చాలా ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడే అందరూ కలిసి మళ్ళీ బాటిల్ స్పిన్ గేమ్ ఆడగా ఆ బాటిల్ ఈసారి అరవి వైపు ఆగడంతో తను ఏం చెప్పాలి అనుకుంటుందో అది చెప్పడానికి టైం వచ్చింది అని అరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్. అయితే అసలు ఈ మూవీ ద్వారా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడంటే అరవి అంటే వాటర్ ఫాల్ నేచర్లో ఒకటి. అరవిని రేప్ చేసిన ముగ్గురిలో జెస్సీ ఫాదర్ ఒక కార్పొరేటర్, మనీ పాలిటిక్స్కి సంబంధించిన వాడు, ఇంకా స్వామీజీ మతానికి సంబంధించిన వాడు. మతం పాలిటిక్స్ కార్పొరేట్ కలిసి ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నాయో అవి హద్దు మీరితే ప్రకృతి ఎలా రివెంజ్ తీర్చుకుంటుంది అని అరవి ద్వారా చెప్పాలి అనుకున్నాడు. అలాగే డైరెక్టర్ మరొక విషయం కూడా చెప్తాడు. ఒక అమ్మాయి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు పక్కాగా ఒక మగవాడు మాత్రమే తనకి సపోర్టుగా ఉండి సాయం చేస్తాడు, చెయ్యగలడు అని అందరూ అనుకుంటారు. మగవారి సపోర్ట్ లేకుండా అమ్మాయి ఏమీ చేయలేదు అనుకుంటారు. కానీ ఈ మూవీలో ఆ పాతకాల మైండ్ సెట్ని మార్చాలి అని అరవికి సపోర్టుగా ఉంటూ ధైర్యం చెప్తూ హెల్ప్ చేయడానికి ఒక హిజ్రాని పెట్టాడు. అలాగే సమాజంలో హిజ్రాల పట్ల ఉన్న తప్పుడు భావాన్ని తొలగించాలి అని డైరెక్టర్ ట్రై చేశాడు. ఇంకా ఎవరికి ఎలాంటి రోగం వచ్చినా వారిపై మనకి ఉండాల్సిందే జాలి, ప్రేమ. అప్పుడే నువ్వు నిజంగా మనిషి అవుతావు అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.